తినొద్దన్నాడు అన్నది. అప్పుడు మనోడు ఏమన్నాడు? తింగరదానా, మీ దేవుడు ఏమన్నాడు? తినొద్దన్నాడు అంతే, చూడొద్దని చెప్పలేదు కదా. ఓ నిజమే కదా, చూడొద్దని చెప్పలేదు కదా, చూడొచ్చు. అంటే సాతాను మనల్ని ఎలా డైవర్ట్ చేస్తుందో చూడండి ఫోకస్. నెక్స్ట్ ఒకసారి ముట్టుకో, మా దేవుడు తినొద్దన్నాడు. ఏమన్నాడు? తినొద్దన్నాడు కదా, నీకు ఇంత బుర్ర లేదా? ముట్టుకో. నిజమే కదా, ముట్టుకుంటే ఏమవుతుంది కదా అనుకున్నాను. తర్వాత ఏమన్నదంటే టేస్ట్ చేయి అన్నది. ఏమన్నది వెంటనే? అమ్మమ్మ దేవుడు తినదు. టేస్ట్ చేయడం తినడం ఒకటేనా? వంటలు చేస్తున్నప్పుడు చాలామంది లేడీస్ టేస్ట్ చూస్తారు, ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా. టేస్ట్ చేయడం వేరు, తినడం వేరు కదా. అదే మీలాంటి జ్ఞానమే అవ్వగారికి కూడా పనిచేసింది ఆ టైంలో. టేస్ట్ చేయడమే కదా ఓకే అని అనుకున్నాను. అంటే స్లోగా పాపంలోకి ఎలా దించేసిందో చూడండి. సాతాను మనల్ని పడగొట్టడానికి పెద్ద ప్లాన్లు ఏమేయదు. ఒకప్పుడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఇలాంటి వాళ్ళకి ఏం చేసింది? రాజు నుంచి ఒక శాసనాలు తయారు చేయించింది. ఈరోజు మనం పడగొట్టడానికి పెద్ద ప్లాన్ అవసరం లేదు. ఏంటి? చేతులు సెల్ల పెడితే చాలా అయిపోయింది మన పని. 24 గంటలు, నైట్ 3 దాకా, తెల్లవారుజామున 2 దాకా ఎదురుగా. ఇప్పుడు ఏమంటే తల ఎవరి దగ్గర దించాలి? దేవుని దగ్గర దించాల్సినటువంటి తల, తల్లిదండ్రుల దగ్గర దించాల్సిన తల, యజమాని దగ్గర దించాల్సిన తల, లెక్చరర్స్, టీచర్స్, ఉపాధ్యాయుల దగ్గర దించాల్సిన తల మొబైల్ దగ్గర దించుతున్నామంటే చూడండి సాతాను ఎంత ఈజీగా మనం డైవర్ట్ చేస్తున్నాడో, ఎలా పాపంలోకి దించేస్తున్నాడో చూడండి. సాతాను సింపుల్గా పడగొడుతుందని మనం నేర్చుకున్నాం. ఎలా పడగొడుతుంది చెప్పండి? సింపుల్ తిండి. ఉదాహరణకి ఇప్పుడు మిమ్మల్ని ఎలాగ కూర్చోబెట్టి 1 గంట వరకు మెసేజ్ చెప్పాను అనుకోండి, ఓర్ నాయన ఈడెక్కడ దొరికాడు రా బాబు మాకు అనుకుంటారా అనుకోరా? షుగర్ లెవెల్స్ మాకు డౌన్ అయిపోతున్నాయి, తొందరగా తినాలనుకోండి. సాతాను తిండితో పడగొడుతుంది. చూద్దామండి ఒక ఎగ్జాంపుల్. హవ్వని ఎలా పడగొట్టింది? పండు. ఏసావుని ఎలా పడగొట్టింది? చిక్కుడుకాయల కూర. ఇజ్రాయేలీని ఎలా పడగొట్టింది? పూరేళ్ళు. కేవలం తిండితో పడగొడుతుంది, కేవలం ఆలోచనతో పడగొడుతుంది. దానికి మన గురించి పెద్ద ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక ఒక వింత గురించి మనం నేర్చుకున్నాం. భూమికి ఏముందట? ఆకర్షణ శక్తి ఉంది. అంటే ఏది వదిలేసినా ఎలా పడుతుందట? కింద పడిపోద్ది. అవునా? ఇప్పుడు ఈ ట్యాంక్ పైకి మనం ఇప్పుడు ట్యాప్లో వాటర్ యూజ్ చేయాలని అంటే, కింద నుంచి నీళ్ళు రావాలంటే ఏం చేయాలండి? మోటార్ వేయాలి. మనకు ఒక సామెత ఉంటుంది, నిజము దేవుడెరుగు, నీరు పళ్ళ మెరుగు. అంటే నీరు ఎలా వెళ్తుంది, ఎలా ప్రవహిస్తుంది? ఏదైతే లోతులో ఉందో, పల్లం వైపు ఉందో అటువైపే. అంటే భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని బట్టి పైనుంచి వదిలినటువంటి ఏ వస్తువైనా, అది నీరైనా ఆకర్షింపబడి కిందకి వెళ్ళిపోతుంది. కింద నుంచి పైకి వెళ్ళి నీరు ఎక్కడన్నా ఉందా? మోటార్ లేకుండా నీళ్ళు పైకి అయినా రాగలుగుతాయా? అంటే దేవుడు చేసిన సృష్టి చూడండి. కొబ్బరి చెట్లో నీళ్ళు ఎక్కడ ఉంటాయి? కింద నుంచి అయినా మోటార్ వేసాడు దేవుడు. మోటార్ వేసాడా? ఏం చేశాడు? ఎక్కడో భూమిలో అడుగులో ఉన్నటువంటి నీరుని తీసుకొచ్చి ఎక్కడో కొబ్బరి బొండంలోకి తీసుకొస్తుందని అంటే దేవుడు చేసింది వింత, నువ్వు కనిపెట్టిన మోటార్ వింత. మోటార్ లేకుండా ఆఫ్టర్ ఒక చెట్టు వేరులోంచి తీసుకొచ్చాడండి. మనం తవ్వితే నీళ్ళు దొరకదు కొన్ని 100 అడుగుల వరకు. మరి కొబ్బరి బొండంలోకి నీళ్ళు ఎలా వస్తున్నాయి? తాటి చెట్టులోనికి, అంటే తాటి కళ్ళు ఎలా వస్తుంది? భూమి ఆకర్షణ శక్తి రివర్స్ అయిపోతుంది. దేవుడి దగ్గర ఈ రూల్స్ పనిచేయవు. పైనుంచి కిందకి రావాల్సింది కింద నుంచి పైకి వెళ్తుంది. ఏది వింత? ఇసుకరైన వేసినా కింద పడిపోద్ది, కానీ కింద నుంచి పైకి పంపించి ఆ సామాన్లన్నీ తీసుకురావడానికి కింద నుంచి 4 మొయ్యాలి. ఒక వ్యక్తిని కుర్చీలో కిందకి దించాలి, పైకి తీసుకురావడానికి 4-6 మొయ్యాలి. కానీ దేవుడు చూడండి సింపుల్గా మనకి మేఘములని ఏం చేశాడట? మూట కట్టాడు. దేవుడు చేస్తున్నటువంటిది అది ఆశ్చర్యకరమంటే. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమున్నాయట? ఆశ్చర్యకరమైన క్రియలు ఉన్నాయి. అవి చదువునట్లు, అవి వినినట్లు, అవి నేను తెలుసుకున్నట్లు నా కన్నులంటే ఈ కన్నులు కాదు, మనోనేత్రాలు. దేవుని బైబిల్లో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం నిజంగా పరిశీలిస్తూ ఉంటారా? చదువుతూ ఉంటారా? మనిషి కట్టిన కట్టడాలు, నిర్మాణాలు అవి కాదు వింతలు. మరి ఏంటి వింతలు? మత్తయి సువార్త 21వ అధ్యాయము 14-15 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14-15 వచనాలు. చాలండి, ఇది వింత. ఏది వింత? తాజ్మహల్ వింత కాదు, హ్యాంగింగ్ గార్డెన్స్ వింత కాదు, ఇంకేం చెప్పుకున్నాం?
గ్రావిటేషనల్ ఫోర్స్ అది వింత కాదు. ఇంకేం చెప్పుకున్నామండి? ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వింత కాదు. ఏది వింతట? పుట్టి గుడ్డివాడు కళ్ళు తెరవబడుతున్నాడు, పుట్టి కుంటివాడు కాళ్ళు నాడు వస్తున్నాయి. ఇదిగో అక్కడ ఏం చెప్తున్నాడు? చదవండి మళ్ళీ ఇంకొకసారి 15వ వచనం. ఆయన చేసిన వింతలు. మనిషి చేసింది వింత, ప్రభువు చేసింది వింత, దేవుడు చేసింది వింత. ఏం చేశారు? యోహాను సువార్త 9వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల అప్పుడు ఆయన వారి మనవి ఆలకించను. 32 కూడా చదవండి. చూడండి, లోకము పుట్టినప్పటి నుంచి, భూమి ఎప్పుడు పుట్టిందో, ఆకాశం ఎప్పుడు పుట్టిందో, ఈ ప్రపంచం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి పుట్టి గుడ్డివాడిని ఎవడైనా స్వస్థపరిచినట్టు వాళ్ళు ఎప్పుడు చూడలేదు, వినలేదట. ఇది వింత. ఎవరైనా పుట్టి గుడ్డి వాళ్ళకి కళ్ళు రప్పించగలరా అని అంటే ప్రభువుకి, దేవునికి మాత్రమే. మీరు ఒక వస్తువు ఏదైనా, ఒక మొబైల్ కానీ, ఒక కెమెరా కానీ, ఒక ఐఫోన్ కానీ, ఏదైనా ఒక కాస్ట్లీ ఏదైనా సరే ఒక వస్తువుని వాడు వారంటీ కానీ గ్యారంటీ కానీ ఇస్తాడు. ఫస్ట్ టైం తీసుకెళ్తాం బాగు చేస్తాడు, రెండోసారి తీసుకెళ్తాం డబ్బులు ఇస్తాం బాగు చేస్తాడు. ఒక 5-6 సార్లు తర్వాత ఏమంటాడు? పోయిందబ్బా, ఇది ఎందుకు పనికిరాదు. ఎవడు చేసింది? మనిషి తయారు చేసింది. ఇంకాడు వల్ల అవ్వట్లేదు దాన్ని బాగు చేయడం. కానీ దేవుడు చేసినటువంటి మనిషిని ఆయన వల్ల అవుతుంది. ఎవడైనా దేవుడు చేసిన మనిషికి ఒక డూప్లికేట్ హార్ట్ని తయారు చేయగలడా? హార్ట్ని తయారు చేయగలడా? గుండెని తయారు చేయగలడండి? తయారు చేయగలడా? కొత్త గుండె ఎవడన్నా తయారు చేయగలడా? బ్లడ్ని కూడా తయారు చేయలేడు. అందుకే ఏమంటారు? ప్లీజ్ ప్లీజ్ రక్తదానం చేయండి ప్లీజ్ అండి. మనిషి ఇంకొక మనిషికి ఇవ్వాలి. ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు సృజిస్తే వచ్చినాడు. ఏది వింత చెప్పండి? దేవుడు సృజించినటువంటి మనిషి గొప్పవాడు. ఇది వింత. అది ఆఫ్టర్నూన్ సెషన్లో నేర్చుకుందాం. ఇంకో కొన్ని మాటలు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. చాలండి. ఎవరైనా ఇక్కడికి వచ్చినటువంటి సహోదరులు కానీ, పాల్వంచ నుంచి కానీ, భద్రాచలం నుంచి కానీ, కొత్తగూడెం నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ లైట్ ఆఫ్ చేసేయండి. ఓ లైట్ ఆగిపో అనండి. ఓ ఫ్యాన్ ఆగిపో అనండి. పాలరాజు గారు కానీ, జీవరత్నం గారు కానీ అనండి. కానీ దేవుడు చెప్పండి, ఓ సూర్యుడా గిబియోనులో నిలిచిపో. ఏమన్నాడండి? సూర్యుడా గిబియోనులో నిలిచిపోండి. మీరు చూడండి, గూగుల్లోకి వెళ్ళి వెతుక్కోండి. ఒక రోజు మొత్తం ఆగిపోయిందట సూర్యుడు. చంద్రుడా, నువ్వు లోయలో, అయ్యలోను లోయలోను ఆగిపో. ఏమండి? దేవుడు సృజించినటువంటి భూమి మాట ఏంటంది, సూర్యుడు మాట ఏంటున్నాడు, చంద్రుడు మాట ఏంటున్నాడు. మనము విన్నామా మాట? మన తల్లిదండ్రులకి ఏమో, ఇంకా దేవుడికి ఏమి వింటాం? సోదరులు ఆలోచన. మనం దేవునికి భయపడతాం, మనిషి కుక్కకి భయపడతాం. ఏమండి? కుక్కకి భయపడతాం, పిల్లికి భయపడతాం, బల్లికి భయపడతాం, బొద్దింకకి భయపడతాం, దేవునికి దయ్యానికి భయపడతాం, పందికి కూడా భయపడతాం, దేవునికి మాత్రం. కానీ చూడండి, దేవుడు చెప్తే సూర్యుడు ఆగిపో, ఆగిపోయింది. చంద్రుడు నువ్వు ఆగిపో, ఆగిపోయింది. భూమి ఆగిపో, ఆగిపోయింది. ఓ మనుషుడా, వాక్యం వినడానికి నీ చెవిని ఇవ్వండి వింటున్నాడా? ఇవ్వట్లేదు. అంటే దేవుని యొక్క, తను సృజించినటువంటి దేవుని యొక్క మాటని వినట్లేదు. ఏది వింత చెప్పండి? వెళ్తూ ఉన్నటువంటి కారుని ఆపగలడా మనిషి? 120, 140 స్పీడ్లో ఉన్నటువంటి కారుని ఆపలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యుని దేవుడు చెప్తున్నాడు, ఓ సూర్యుడా నువ్వు ఆగిపో, నువ్వు నిలిచిపో. ఇదండి వింతంటే.
మరి అలాంటి వింతలు చేసిన దేవుని మర్చిపోయి అబ్బబ్బబ్బా సూపర్ ఉంది, ఇది చాలా బాగుంది, ఒక మనిషి చేసినటువంటి వింత కట్టడాలని మనం ఏమంటున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు, ఆడు పిచ్చోడాడు, ఆడు వెర్రోడాడు. లోకజ్ఞానం వెర్రిది. ఒక పిచ్చోడు ఇసుకతో కట్టి దాన్ని ఇల్లు అని అంటే మనం ఎలా నవ్వుతామో దేవుడు కూడా అనుకున్నాడు. తాజ్మహల్ మనం వింతంటే పైనుంచి దేవుడు నవ్వుతున్నాడు. హ్యాంగింగ్ గార్డెన్స్ వింతంటే దేవుడు నవ్వుతున్నాడు. చూడండి సహోదరి సహోదరులారా, ఏది వింతంటే దేవుడు చేసింది వింత. నీటి మీద ఈత కొట్టిన వాళ్ళని చూసాం మనం. ఆ రోజు మీరు కూడా చూసారు, మా నాన్నగారు మునిగి ఈత కొట్టారు గోదావరిలో. నీటిలో ఈత కొడతారో, ములుగుతారు, కూర్చుంటారో, లేస్తారు. నీటి మీద నడిచిన వాళ్ళు ఎవరు ఉన్నారేంటి? ఎవరున్నారు? చాలామంది ట్రై చేశారు, ములిగారు, చచ్చిపోయారు. ఒకే ఒక్కరు ఉన్నారు. ఎవరైనా ఏమంటే నీటికి ఉన్నటువంటి స్వభావం ఏంటి? నీటికి ఉన్నటువంటి స్వభావం ఏంటి? ఒక రాయి వేసారండి, వెరీ గుడ్ బాయ్ అని పైన తేలుతుంది, అది మునిగిపోతుంది. నీటికి ఉన్నటువంటి స్వభావం దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం లేదా ముంచేయడం. యేసు ప్రభువారు నీటి మీద అడుగు పెట్టారు, ఏమైందండి? దాని స్వభావాన్ని కోల్పోయింది. పేతురు గారు అడిగారు, ప్రభు నేను కూడా ట్రై చేయి. దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దానికి ఉన్న స్వభావాన్ని కోల్పోయి. ఇది వింతంటే ముగ్గురు ఇదిగో నాకు రాజుకి నమస్కరించట్లేదు, రాజును పూజించట్లేదు, నా ప్రతిమల పెద్ద స్టాచ్యూ కట్టించానని నెబుకద్నెజర్, వీళ్ళందరూ రాజులు, బెల్షస్సర్, వీళ్ళందరూ రాజులు అందరూ ఏం చేశారంటే దేవుని పిల్లల్ని హింస పెట్టారు. నెబుకద్నెజర్ దగ్గర షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురిని ఎందులో వేశారు? జైలు వేశారా? ఎందులో వేశారు? అగ్నిగుండంలో వేశారు. అక్కడ ఒకసారి అది చదువుదండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 22 నుంచి చదువుకుంటుంది. 22, 23, 24. రాజాజ్ఞ తీవ్రమైనందునను చూడండి, రాజు చెప్పాడు, ఒరే బాబు ఆ అగ్నిగుండాన్ని ఏం చేయమన్నాడు? 7 ఇంతలు 7 రెట్టింపులు పెద్ద చేసేయండి అని ఒక బలమైనటువంటి వాళ్ళని పంపించాడట. ఎంతమందిని? ఆ బలమైన వాళ్ళందరూ ఈ ముగ్గురిని ఆ గుండంలో పడేశారండి. వేసిన వాళ్ళు చచ్చిపోయారు, కానీ లోపల పడ్డ వాళ్ళకి ఏమైందో చూడండి. 23, 24 వచ్చినాలు. చాలండి. ఎంతమంది వేశారట అగ్నిగుండంలో? ముగ్గురిని వేశారు. ఎంత రెట్టింపు చేశారంటే 7 రెట్లు అగ్ని పెట్టాడు. ఇప్పుడు రాజు చూశారట, అసలే లేదు చచ్చిపోయారో బ్రతికారని. ఎవడన్నా బ్రతికితాడండి? చచ్చిపోయారు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఎంతమందిని వేశారు మీరు? ముగ్గురిని. మరి నాకేంటి ఎంతమంది కనిపిస్తున్నారు? 4 కనిపిస్తున్నారంటే 4 వ్యక్తి ఎవరో తెలుసా? అది దేవుడు. సహోదరి సహోదరులారా, మన సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు మనం మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారు. అగ్నికి ఉన్నటువంటి స్వభావం ఏంటి చెప్పండి? దాని లక్షణం. అగ్ని ఇల్లంతా కాల్చేస్తే ఎలా ఉంటుంది మీకు? ఏం చేస్తుంది? అగ్ని దహించేస్తుంది, కాల్చేస్తుంది, చంపేస్తుంది. అగ్ని తన స్వభావాన్ని, నీరు తన స్వభావాన్ని కోల్పోయింది, అది వింత. అగ్ని తన స్వభావాన్ని కోల్పోయింది, ఇది వింత. సహోదరి సహోదరులారా, మీరు ఏదైనా ఒక బ్రతికి ఉన్నటువంటి జీవికి కానీ, ఒక వస్తువు కానీ దాని స్వభావాన్ని కోల్పోయే విధంగా చేయగలుగుతారనంటే దేవుడు చేయగలడని. నీ సమస్యకు ఉన్నటువంటి స్వభావం ఏంటి? నీకు సమస్య వచ్చిందండి, దాని స్వభావం ఏంటి? మనిషికి సమస్య వస్తే మనిషిని కృంగదీసేస్తుంది, చంపేస్తుంది. అది సమస్య. దాని యొక్క స్వభావాన్ని కోల్పోవాలంటే ఎవరిని అడగాలి? వింతలు చేయగలిగినాడు ఎవరు? దేవుడు చేయగలడండి. సమస్యకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనిషిని కృంగదీసేస్తుంది, చంపేస్తుంది. దాని స్వభావం కోల్పోవాలనంటే, నీరు తన స్వభావం కోల్పోవాలంటే, అగ్గి తన స్వభావం కోల్పోవాలంటే, మనకున్న సమస్యల ప్రభావం కోల్పోవాలంటే దేవుణ్ణి అడగాలి. వింతలు చేయగలిగినటువంటి వాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు చెప్పండి, మనిషి కట్టింది వింత, దేవుడు కట్టింది వింత. దేవుడు ఏం కట్టాడో ఆఫ్టర్నూన్ సెషన్లో చూద్దాం. పావుగంట బ్రేక్ తీసుకుని టీ బ్రేక్ అయిన తర్వాత చూద్దాం. అది అరగంట మాత్రమే ఉంటుంది, దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. చివరికి ఒక మాట చెప్పి ముగించుకుందాం మార్నింగ్ సెషన్.
రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చాలండి, చాలా సంతోషం, చాలా గట్టిగా చదువుతున్నారు. ధర్మశాస్త్రం వినువారి నీతిమంతులు కాదట. ధర్మశాస్త్రం అంటే అక్కడ అర్థం ఏంటి? వాక్యము. వాక్యం వినేవాళ్ళ నీతిమంతులు కాదంట. మరి ఎవటి నీతిమంతుడు? దాన్ని విని దాని ప్రకారం నడుచుకున్నవాడే. ఇందాక మీరు అన్నాడు ఏమండి, ఈరోజు బైబిల్ క్లాస్కి ఎవరు వస్తారండి అంటే ఏమన్నారు? నేర్చుకునే వాళ్ళు వస్తారు. ఇక్కడ వాక్యం చెప్తుంది వింటే నీతిమంతులు కాదట. దాని ప్రకారం మనం మందిరానికి, దేవుని ఆలయానికి ఎందుకు వస్తున్నాం? నేర్చుకోవడానికి వస్తున్నామని మీరు అన్నారు. నేర్చుకోవడానికా మార్చుకోవడానికి? ఇప్పుడు చెప్పాలి. నేర్చుకోవడానికా మార్చుకోవడానికా? కొన్ని వందల వేల మెసేజ్లు వినేసాం. మొన్న సహోదరులు చెప్తున్నారు, మధు బ్రదర్ మీరేంటి 160 సబ్జెక్టులు తయారు చేశారు. ఇది కాదు గొప్ప. తయారు చేయడం గొప్ప కాదు, వినడం కూడా గొప్ప కాదు. ఏంటంటే దేవనుకున్నా నేర్చుకోవడం గొప్ప కాదు. ఏం చేయాలట? మార్చుకోవాలట. ధర్మశాస్త్రం వెంటే గొప్ప కాదు, కానీ మార్చుకొని నీ బ్రతుకును మార్చుకుంటే అది గొప్ప. ఈ రోజు నుంచి మనిషి చేసిన వింతలో వాటి మీద ఆశ్చర్యపోవడం, వాడిని మనిషిని పొగడడం కాదు, వాడిని చేసిన దేవుని. అందుకే రోమిలు రాసిన పత్రికలో చెప్తున్నాడు, తీయొద్దులే కానీ ఇదిగో సృష్టమును వర్షిప్ ద క్రియేటర్ బట్ నాట్ ద క్రియేషన్. ఈరోజు సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మర్చిపోతున్నారు, మనుషులను ఆరాధిస్తూ వస్తున్నారు. అలాంటి మనుషులు మనం ఎవరు కూడా ఆరాధించొద్దు. మరి దేవుడి యొక్క వాక్యాన్ని మన అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయను గాక. ఇప్పటివరకు కూడా ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా వందనాలండి. అందరికీ వందనాలు. ఓపిక అయిపోయింది. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి. సమయాన్ని సహోదరులకు అప్పగిస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. మంచి దేవుని నామకు స్తోత్రములు. మరి మన అంశం ఏంటండి? ఇప్పటి వరకు విన్నది ప్రపంచ వింతలు, దేవుని వింతలు. మరి ఎంత చక్కగా వివరించి చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి సందేశమును అందించినటువంటి దైవజనులు మధుకర్ గారికి క్రీస్తు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనము తెలియజేస్తున్నాం. ఆ యొక్క సమయంలో మొదటి సెషన్ను మనం అందరం కూడా ముగించుకుందాం. మరి అనంత